కర్ణాటకలోని హుబ్లీలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి చెందిన నివాసంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల విలువైన చీరలను గుర్తించి నివ్వెరపోయారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లో ఏకంగా 7,000 చీరలను గుర్తించారు. వార్డురోబ్లో వీటిని పరిశీలించి లెక్కించడానికి ఏసీబీకి సుమారు 6 గంటల సమయం పట్టిందట. ఏసీబీ అధికారులు వాటి గురించి ప్రశ్నిస్తే అవన్నీ తన భార్య కట్టుకునేవని తాపీగా సమాధానమిచ్చాడట సదరు ఉద్యోగి. వృత్తిరీత్యా ట్యాక్స్ ఆఫీసర్ కావడంతో ఆ వ్యక్తి బట్టల షాపులపై దాడులు చేస్తూ విలువైన చీరలను హస్తగతం చేసుకుని ఉండవచ్చని ఏసీబీ భావిస్తోంది. ఏసీబీ వాళ్లు ఆ అధికారి భార్యను ప్రశ్నిస్తే వాటితో గతంలో నేను వ్యాపారం చేసేదాన్నని బదులిచ్చిందట. గుచ్చిగుచ్చి అడిగేసరికి సమాధానం దాటవేసిందట. చీరలే కాకుండా ఇంకా వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది యాంటీ కరప్షన్ బ్యూరో. 3 ఇళ్లు, బెంగళూరులో ఒక ఫ్లాట్, అగ్రికల్చర్ ల్యాండ్ తో పాటు ఇంకా కొన్ని ఫ్లాట్లకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఇవన్నీ ఆ అధికారి, అతడి భార్య, బంధువుల పేరిట ఉన్నాయి. వీటితో పాటు ఖరీదైన ఆభరణాలు, వాచ్లు, షూస్, ఇతర వస్తువులను కూడా గుర్తించారు. ఈ దంపతులు వారి 2 పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నారు. ఏదేమైనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ప్రజలకు పంచిపెట్టడానికి అంత పెద్ద సంఖ్యలో ఖరీదైన చీరలను ఇంట్లో తెచ్చిపెట్టుకుని ఉండరని అధికారులు విస్తుపోతున్నారు.